అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైజాగ్ బీచ్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నలుగురితో ప్రయాణిస్తున్నటువంటి ఆ కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి పూర్ణచంద్ర రెడ్డి స్పాట్లోనే, ఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. డివైడర్ను ఢీకొట్టినటువంటి పరిస్థితి. మొదట ఇక్కడ కారు హిట్ అయింది. కారు రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా ఇక్కడ తగిలిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి కారు పల్టీ కొట్టినట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. కారు అక్కడ మొదట ఢీకొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ పల్టీ కొట్టి ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజామునే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి హుటాహుటిన తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడే కారు మొదట అక్కడ హిట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కారు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆనవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నటువంటి విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. ఒక వ్యక్తి పేరు వంశీ, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి పేరు పూర్ణచంద్రారెడ్డి, అలాగే ఆయన వాళ్ళ బ్రదర్ భానుప్రకాష్ రెడ్డి, ఎవరైతే కారు ఓనర్ కూడా భానుప్రకాష్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరో వ్యక్తి వంశీ అనే వ్యక్తి కూడా కారులో ప్రయాణిస్తున్నాడు. వీళ్ళ నలుగురు, వీరితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళ నలుగురు కలిసి దాదాపుగా సాగర్ నగర్ నుంచి ఇటు జోడుగుళ్ళపాలెం వైపు వస్తున్నటువంటి క్రమంలోనే జూ పార్క్ వద్ద కరువు ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ రోడ్డుని కూడా బాగా వైండింగ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. జూ పార్క్ దాటుకొని వస్తే కనుక ఇది మేజర్ కర్వ్ అనే చెప్పాలి. ఈ కర్వ్ని ఇప్పుడే దాదాపుగా 2 నెలల క్రితమే దీన్ని వెడల్పు చేశారు. పూర్తిగా రోడ్డు వైండింగ్ అంతా కూడా చేసి రోడ్డుని విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ప్రాంతంలో సరిగ్గా ప్రమాదం జరిగిందనే చెప్పాలి. ప్రమాదం జరిగినటువంటి సందర్భాన్ని ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారి ముగ్గురిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఇటు భానుప్రకాష్ రెడ్డి, ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నటువంటి పూర్ణచంద్రారెడ్డి సోదరుడు భానుప్రకాష్ రెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనకు కూడా మెరుగైన చికిత్స కేజీహెచ్లో అందిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పూర్ణచంద్రారెడ్డి దాదాపుగా 23 ఏళ్ల వయసు ఉంటుంది. ఇటీవలే కువైట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడే పనిచేస్తూ ఉంటాడు. వచ్చి 3 నెలలు ఇక్కడ ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పి స్నేహితుడు టింకు కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఘోర రోడ్డు ప్రమాదాలకు విశాఖ బీచ్ రోడ్డు అడ్డాగా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే మద్యం సేవించున్నారా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, అతివేగమే ప్రమాదానికి కారణమైన విషయాలు పోలీసుల విచారణలో వెల్లడి కాబోతా ఉంది. అయితే గడిచిన 6 నెలల వ్యవధిలోనే సుమారు 10 ప్రమాదాలు బీచ్ రోడ్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక బీచ్ రోడ్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి అతివేగమే కారణమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నగరవాసులు కాస్త బాధ్యతగా వ్యవహరించి వాహనాన్ని నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి బీచ్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం అసలు ఒక విధంగా చెప్పాలంటే బీచ్ రోడ్లో ప్రయాణించే వారికి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ప్రస్తుతం నేను ప్రమాదం జరిగినటువంటి కారు వద్ద ఉన్నాను. ఒకసారి విజువల్స్లో మనం చూడొచ్చు. స్విఫ్ట్ డిజైర్ కారు ఇది. దాదాపుగా ఈ కారులో నలుగురు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. కార్కి రైట్ సైడ్ ఉండే పార్ట్ అంతా కూడా బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ముందు ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ భాగంతోనే ఢీకొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్ అంతా కూడా పూర్తిగా అసలు మనం పోల్చలేనటువంటి పరిస్థితిలోకి కారు వెళ్ళిపోయింది. దాదాపుగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి.
మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక కారులో నలుగురు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ నలుగురు కూడా అసలు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది పోలీసులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? దొండపర్తి నుంచా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? నార్మల్గా చిన్న పని మీద అలాగే హలో అరే మిల్కీ కార్ దగ్గరికి వచ్చాను రా. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఈ కార్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. AP39W0188 నెంబర్తో ఉన్నటువంటి ఈ కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. ముగ్గురు దాదాపుగా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. మృతి చెందినటువంటి వ్యక్తిని కేజీహెచ్ మార్చికి మృతదేహాన్ని తరలించారు. అలాగే ముగ్గురిని కూడా కేజీహెచ్కి మెరుగైన వైద్యం కోసం తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎవరైతే కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితిని చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఒకసారి మనం విజువల్స్లో పూర్తిగా చూస్తే కనుక సీట్ బెల్ట్స్ కూడా దాదాపుగా ఓపెన్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి మాత్రం మృతి చెందాడు. బ్రదర్ ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అసలు? దొండపర్తి అన్న. దొండపర్తి. ఏం చేస్తుంటారు? డ్రైవర్దేనా కారు? ఏం పేరు ఆయన పేరు? డ్రైవర్ పేరా పూర్ణచంద్ర రెడ్డి. ఏం చేస్తుంటారండి ఆయన? ప్రజెంట్ డిగ్రీ అయిపోయింది బ్రదర్. మామూలుగా అవుట్ ఆఫ్ వెళ్ళేసి వచ్చాడు. మళ్ళీ ఇంక 3 monthsలో అవుట్ ఆఫ్ వెళ్తాడు. నార్మల్గా ఇంటి దగ్గర చిన్న పని ఉన్నది. ఇంకా 2-3 daysలో అవుట్ ఆఫ్ వెళ్ళిపోతాడు. ఈ టైంలో ఇలా అయింది. కాలేజ్ ఫ్రెండ్. అంటే ఎంతమంది కారులో ప్రయాణిస్తున్నారు? వాళ్ళందరూ మీ ఫ్రెండ్సేనా? అన్నదమ్ములు ఇద్దరు, ఇంకో ఇద్దరు, మొత్తం నలుగురు. అన్నదమ్ములేనండి? సొంత అన్నదమ్ములు ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? చనిపోయిన వ్యక్తి పేరు పూర్ణచంద్ర రెడ్డి. ఓకే. మిగతా ముగ్గురికి కూడా గాయాలయ్యే ఆసుపత్రిలో ఉన్నారంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ బ్రదర్కి కొంచెం సీరియస్గా ఉంది, లోపల తీసుకెళ్లారు. మిగతా ఒక అబ్బాయికి చెయ్యి ఇరిగింది. ఓకే. ఒకరికి మామూలుగా చిన్న చిన్న దెబ్బలు తగిలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమన్నా ఈ బీచ్ రోడ్లో రావడానికి కారణం ఏంటంటే సరదాగా రైడ్ కోసం వచ్చారా లేకపోతే? మామ చెప్పు మామ. అదే ఏ పని మీద వెళ్తున్నారు ఏంటి? ఇది మొత్తం మీద మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్ కూడా, ఎవరైతే పూర్ణచంద్ర రెడ్డి డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఫ్రెండ్ ఉన్నాడో ఆ పూర్ణచంద్ర రెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు కూడా ఇక్కడికి వచ్చి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మనం ఆయనతో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి మీకు ఆయనతో స్నేహం ఉంది పూర్ణచంద్ర రెడ్డితో? అసలు రైడ్ కోసం వచ్చారా లేకపోతే ఏదైనా పని మీద వెళ్తున్నారా? మనోడైతే నాకు డిగ్రీ ఫ్రెండ్ అన్న, చాలా కలిసి చదువుకున్నాం. మనకి మామూలు నార్మల్గా కార్ తీశారు అంతే సరదాగా. ఏదో పని మీద వెళ్తున్నారని తెలిసింది మాకు. ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది, పని మీద వెళ్తున్నారని తెలిసింది అంతే. ఏ పని మీద అనేది తెలియదు. ఈ కార్ ఆయన ఓన్ కారా లేకపోతే? బ్రదర్ది, వాళ్ళ అన్నది. వాళ్ళ అన్న బ్యాక్ సైడ్ ఆ సీట్లో కూర్చుంది వాళ్ళ అన్న. డ్రైవింగ్ తమ్ముడు చనిపోయాడు. వాళ్ళ అన్నయ్య పరిస్థితి ఎలా ఉందండి? ప్రజెంట్ అయితే మామూలుగా ఎమర్జెన్సీలో ఉన్నాడు. ఇంకేం చెప్పలేదు. ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు బయట. మ్యారేజ్ అయిందండి ఇతను పూర్ణచంద్ర? అవ్వలేదండి, ఇద్దరు అన్నదమ్ములకి అవ్వలేదు పెళ్ళి. వయసు తక్కువే, చిన్న వయసే. సుమారు ఒక 23-24 ఉండొచ్చు. రీసెంట్గా 2 months బ్యాక్ బర్త్డే అయింది. బ్రదర్దేమో 10 days బ్యాక్ బర్త్డే అయింది. 10 days కూడా కాదు, 5 days బ్యాక్ బర్త్డే అయింది. ఒక ఫ్రెండ్ అవుట్ ఆఫ్లో వర్క్ చేసి ఇలా వెకేషన్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన ఫ్రెండ్ చనిపోవడం మిత్రులుగా మీకు అత్యంత బాధాకరం? చాలా బాధాకరం అన్న. కనీసం బాడీ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నేను ప్రజెంట్ అక్కడికి వెళ్ళకూడదు బాడీ దగ్గరికి. కనీసం ఎక్కడికైనా వచ్చి చూసుకోవాలని, అక్కడ నుండి నేను మా ఇల్లు ఆరిలో, అక్కడ నుంచి ఇక్కడికి కావాలని వచ్చి కనీసం ఇదైనా చూసుకోవచ్చని ఇక్కడికి వచ్చాను. కేజీహెచ్కి వెళ్ళగలిగినా వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళకూడదు ఈ టైంలో. నేను కనీసం ఇదైనా చూసుకోవచ్చాను. మొత్తం మీద అయితే మాత్రం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. పూర్ణచంద్రరెడ్డి డ్రైవింగ్ చేస్తున్నారు తమ్ముడు, వెనకతలు కూర్చున్నటువంటి కారు ఓనర్ ఆయన కూడా గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పి పూర్ణచంద్రరెడ్డి స్నేహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే డ్రైవర్ మృతి చెందితే, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి పూర్ణచంద్రరెడ్డి మృతి చెందితే మిగతా ముగ్గురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం బీచ్ రోడ్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. అత్యంత భయాందోళనకు గురవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే విశాఖలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే గడిచిన 6 నెలల వ్యవధిలో దాదాపుగా ఇప్పటికే సుమారుగా 10 మంది వరకు చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ
బాధ్యతగా రోడ్ సేఫ్టీని పాటించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పొందుపరిచినటువంటి హెచ్చరికలను కూడా బాధ్యతగా పాటించి నెమ్మదిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.